హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకసారి మొగల్తూరు వెళ్ళినప్పుడు పులుసు చేప ముక్కలు తెచ్చానండి. పులుసు చేపతో పులుసు ఎలా ఉండని మీకు చూపిస్తానండి. ముందుగా ముక్కలన్నింటిని శుభ్రంగా కడిగేసుకుని ఒక దాకలో తీసేసుకుని అందులో 3-4 చెంచాల కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కొద్దిగా విజయ గ్రౌండ్నట్ ఆయిల్ వేసానండి. అంటే గ్రౌండ్నట్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. అందులోకి నేను మసాలా నూరాను. అది అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఒక 2 లవంగాలు, ఒక యాలక్కాయ అండి. అంతే, అంతకన్నా ఎక్కువ వేయరు. అలాగే ఒక 2 ఉల్లిపాయలను కూడా మిక్సీ చేశాను కచ్చాపచ్చా కింద. అన్నిటిని మొత్తం ముక్కలకు పట్టించేసానండి. తర్వాత ఒక 100 గ్రాముల చింతపండుని పులుసు పిసికి ముక్కల్లో వేసేసుకోవాలి. ముక్కలు నిండే వరకు పులుసు వేసుకోవాలండి. తర్వాత దాన్ని 2 చేతులతోటి దాకని పట్టుకుని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. స్టవ్ వెలిగించేసుకుని పులుసు మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ముందుగా ఒక 5 మినిట్స్ మాత్రం హైలో పెట్టి ఉడికించాలి. తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్ టు మీడియం చేసుకుంటూ ఉండాలి. అందులో నేను ఒక 8 నుంచి 9 వరకు పచ్చిమిరపకాయలు ఒక నాటు పెట్టి వేసేసానండి. కరివేపాకు, కొత్తిమీర కూడా అప్పుడే వేసేసానండి. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది ఉడుకుతున్నప్పుడు. చేపల పులుసుని ఎప్పుడు కూడా మనం గరిటె పెట్టి తిప్పకూడదండి. ఎందుకంటే ముక్క విడిపోతుంది. క్లాత్ పట్టుకుని 2 చేతులతో అటు ఇటు తిప్పుతూనే ఉండాలి. ఈ పులస చేప పులుసుని మరింత రుచిగా చేయడానికి ఇక్కడ ఇంకో ఇంగ్రీడియంట్ వాడతామండి. అదే మన ఆవకాయ నూనె అండి. ఈ చేపల పులుసుని యాక్చువల్గా మన ఊళ్ళో అయితే కుండలో వండుతారండి. అందులో రుచి బాగా వస్తుందనేసి. చూసారండి ఎంత బాగుందో. బాగుంది కదా ఫ్రెండ్స్ పులుసు చేప పులుసు. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.